తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త 21 మంది వైద్యులను తొలగిస్తున్న ప్రభుత్వం. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకైతే వెళ్లే ముందుగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకైతే వెళ్ళిపోదాం. విధులకు హాజరు కాక దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నటువంటి వైద్యులను తొలగిస్తూ డిఎంఈ నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నగరంలోని గాంధీ ఆసుపత్రి, అలాగే పేట్ల బూర్జు, ఇంకా కోటి ప్రసూతి హాస్పిటల్ నుంచి మొత్తం 21 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇకపోతే ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైన జాయిన్ అవ్వని లాంగ్ లీవ్లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 94 మందిని వారి యొక్క విధుల నుంచి తొలగించడం జరిగింది. వీరంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం. ఇకపోతే తెలంగాణ ఫార్మేషన్ నుంచి ఇప్పటి వరకు 94 మందిని సస్పెండ్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇకపోతే తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం గురించి కానీ పూర్తి సమాచారం మీకు నా ఛానల్లో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.